నేను ఈ రోజున చెప్పే వాక్యమునకు నేను ఇస్తున్న టైటిల్ దేవుని ఎడతెగని వాత్సల్యత. ఏంటి? దేవుని ఎడతెగని వాత్సల్యత. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన యొక్క జీవితాల పట్ల ఆయన మరి ఎంతో వాత్సల్యత ప్రతి క్షణము కూడా ఆయన చూపిస్తూనే ఉన్నాడు. ఆయన అంత ఎఫెక్షన్ అనేది మన పట్ల కలిగి ఉన్నాడు అన్నమాట. ఫుల్ ఆఫ్ కంపాషన్. అంత మరి వాత్సల్యత మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు కనుకనే ఆయన ప్రతిరోజు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు, మన యొక్క తప్పులను సరిచేయడానికి ఇష్టపడతాడు, మనను పరిపూర్ణముగా ఆయనకి స్వారూప్యంలోనికి మార్చుకోవడానికి ఇష్టపడతాను. ఈరోజు ఇక్కడ మనం కూర్చుని ఉన్నామంటే మనంతటా మనము వచ్చామని చెప్పి కొన్నిసార్లు అనుకుంటాం. కాదు, దేవుని యొక్క ఆ వాత్సల్యత మన పట్ల ఉన్నది కనుకనే, ఆయన వాత్సల్యత మన పట్ల ఉన్నది కనుకనే ఆయన ఏం చేశాడన్నమాట, మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. చాలా సందర్భాల్లో మరి అనారోగ్య సమస్యలు చుట్టూ ఉన్నప్పుడు ఫ్రైడే కానీ సాటర్డే కానీ సండే రోజు వెళతానంటావా అనుకున్నటువంటి దినాలు నా జీవితంలో ఉన్నాయి. కానీ దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించి నీ ఖచ్చితంగా నీ సన్నిధిలో ఉండాలి అని దేవుని బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు ఆ ఉదయానికి ఆ సమయానికి పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చి దేవుని సన్నిధిని నిలబెట్టుకున్నాడు. ఇప్పటి వరకు కూడా నా బ్రతుకు దినములన్నిటినూ నేను యెహోవాను సన్నిధించదును అన్న రీతిగా సేవా పరిచర్య ఆరంభమైన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క సండే కూడా ఏనాడు స్కిప్ అవ్వాలి, ఏనాడు లేటుగా రావడానికి అవకాశం ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతిరోజు ఆయన సన్నిధికి వెళ్ళాలనే ఆసక్తి మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన ఒంటిలో శక్తి లేకపోయినా, మనం అనారోగ్యంతో బెడ్ పైన పడుకున్నా కూడా మన దేహంలోనికి ఏమొస్తుందో తెలుసా? ఆయన పునరుత్థానపు శక్తి ఖచ్చితంగా వస్తుంది. మనం నడిపిస్తాడు ఆయన. మనం నడవాలని ఆసక్తి కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన దక్షిణస్తమును మనకు తోడుగా ఇచ్చి ఆయన చేతితో మనం పట్టుకొని నడిపిస్తాడు. చూడండి, చిన్నప్పుడు పిల్లలు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం ఉంటుంది. ఆ కాళ్ళు ఆడిస్తున్నప్పుడు ఏం చేస్తారన్నమాట, ఇలా నిలబెట్టుకుని పొట్ట మీద తన్ని నిలబెట్టుకుని ఒక్కొక్క అడుగు తీసి వేయడానికి తన ఆసక్తి చూపుతున్నప్పుడు ఆ రెండు చేతులతో పట్టుకుని వాడికి నొప్పి తెలియకోకుండా, వాడు అలసిపోకోకుండా అడుగులు వేయడానికి ఎక్కడ ఏపిస్తారంటే తన యొక్క శరీరం పైనే అలా పడుకుని వాడిని ఇలా పట్టుకుని ఆ కాళ్ళతో వాడు తన్నుతున్న కాళ్ళతో వాడు పైకి కిందకి ఆడిస్తూ ఉన్నా కూడా అది సంతోషంగా భావిస్తారు తల్లి అయిన తండ్రి అయిన. దేవుడు మన పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు కనుకనే ఆయన ఎడతెగక తన వాత్సల్యతను ఆయా తరములలో ఆయా ప్రజలకు ఆయన ప్రతి క్షణం కూడా చూపుతూనే ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 23:37 యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకునినో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతేనే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాళ్లతో కొట్టుచుండుదానా, నీ యొద్దకు పంపినటువంటి ప్రవక్తలను అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి గురించి మాట్లాడుతున్నమాట?
తన ప్రజలు అనబడినటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఆయనంట ఎన్నో మార్లు వారిని ఎక్కడికి చేర్చుకోవాలనుకున్నాడన్నమాట? తన రెక్కల నీడకు. అక్కడ దేనితో ఆయన పోలుస్తున్నాడన్నమాట? కోడి తన యొక్క రెక్కల చోటను ఏం చేస్తుంది? పిల్లలను భద్రపరుస్తుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఏదైనా కాకి కానీ ఏదైనా గ్రద్ద కానీ ఆ పిల్లల్ని ఎత్తుపోవడానికి వస్తున్నప్పుడు కోడే ఏం చేస్తుందన్నమాట? అది ఒక రకంగా అరుస్తుంది అనమాట. అరిచి ఏం చేస్తుంది? 2 రెక్కలు విమానం రెక్కలాగా ఇలా తెరుచుకుంటాయి అనమాట. ఇలా తెరుచుకుని వెంటనే ఆ పిల్లలు ఆ రెక్కల చాటుకు వచ్చినప్పుడు ఆ రెక్కలతో వాటిని కప్పిద్దన్నమాట. దేని కొరకు కప్పిద్దే చెప్పాలా? హల్లెలూయా. శత్రువు నుంచి కాపాడడానికి తన యొక్క రెక్కల చోటున ఆ పిల్లలను ఎలాగైతే భద్రపరుచుకుంటుందో అలాగే శత్రువు నుంచి కాపాడడానికి, వారికి రక్షణ ఇవ్వడానికి, వారికి ఎలాంటి గాయం అవ్వకోకుండా వారిని తన యొక్క రెక్కల చాటున భద్రపరచడానికి ఎన్నో మార్లంట దేవుడు వారి ఎద్దుకి ఎవరిని పంపుతూ వచ్చాడంట? ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. వారి మేలు కోరి వారిని ఆశీర్వదించడానికి, వారిని శత్రువు చేతిలోంచి కాపాడడానికి దేవుడు అంటే యెహోవా ఎన్నోసార్లు ప్రవక్తలను పంపితే ఆ ప్రవక్తలను ఏం చేసుకుంటూ వచ్చారన్నమాట? వీళ్ళు కొడుతూ వచ్చారంట, కొంతమందిని చంపిస్తూ వచ్చారంట. అంటే వారి శత్రువుల చేతిలో పడకుండా ఆయన రెక్కల కింద భద్రపరచాలని, తన వాక్కును పంపి బాగు చేయాలని ఆయన ఎన్నో మార్లు ఎంతోమంది ప్రవక్తలు వారి యొద్దకు ఏం చేస్తూ వచ్చాడనమాట? పంపుచూ వచ్చాడు. పంపుచూ వస్తే వాళ్ళు ఏం చేశారన్నమాట? మేము బాగుపడము, మేము నీ మాట వినము, నీ మాటకు లోబడము అనే విధముగా వారు ప్రవర్తించి దేవుని యొక్క మాటకు లోబడలేదంట. ఇక్కడే 8వ అధ్యాయంలోనే 35వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 35వ వచనం సరిగ్గా చదమ్మా. నీతిమంతుడైన ఏబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియ కుమారుడు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చినాం. ఎప్పటి నుంచి అంట రక్తము చిందించడం జరిగిందంటే ఏబేలు మొదలుకునే. ఏబేలుని తన సహోదరుడే ఈర్ష్యతో అసూయతోటి ఏం చేశాడన్నమాట? చంపేశాడు. ఆ రక్తము మొదలుకునంట మనకి ఉన్నటువంటి ప్రవక్తల్లో చివరి నుంచి 2వ వాడు అన్నమాట. జకర్యా తర్వాత ఎవరన్నమాట? మలాకి. ఈ మలాకి వరకు జకర్యా వరకు ఏం చేస్తూ వచ్చారంటే వీళ్ళు రక్తాన్ని చిందిస్తూ చంపుతూ. వాళ్ళు ఏమైనా వీళ్ళని హింసిస్తున్నారా? మాటల ద్వారా వీళ్ళు ఏమైనా చెడిపోమని చెప్తున్నారా? వీరేమైనా వీళ్ళని విగ్రహారాధన వైపు మళ్ళిస్తున్నారా అంటే అదేమీ చేయట్లే. వారు చెప్పేదంతా కూడా దేవుని యుద్ధ నుంచి వచ్చినటువంటి వాక్కు ఏదైతే ఉందో మొహమాటం లేకుండా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. దేవునిక నిజమైన సేవకుడికిని దేవుని చేత పంపబడినటువంటి అబద్ధ సేవకుడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, నిజమైన సేవకుడు దేని గురించి భయపడ్డో ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా ప్రకటిస్తాడు. తన యొక్క మాటలో కానీ తన యొక్క బోధలో కానీ ఎక్కడా కూడా అబద్ధం అనేది రాదు. దేన్ని కూడా ఆశించే విధంగా ప్రకటించాడు. అక్కడ ఏబేలు మొదలుకుని జకర్యా వరకు ఉన్నటువంటి దేవుని చేత పంపబడిన ప్రతి ప్రవక్త కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నప్పుడు దాన్ని సహించలేకపోయారు ఇశ్రాయేలీయులు. ఎందుకు సహించలేకపోయారంటే, మీ క్రియలు బాలేదు, మీ ఆలోచన బాలేదు, మీరు ఇలాగే జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక రోజున మీ మీదకి దేవుని చేత పంపబడిన శత్రువు వస్తాడో, మిమ్మల్ని నాశనం చేస్తాడో. ఏ దేశం అయితే మీకు సొంత దేశముగా ఉందో ఆ దేశం నుంచి మీరు త్రోసివేయబడతారో. ఎక్కడికి త్రోసివేయబడతారంటే ఎక్కడికి పారిపోతారో తెలీదు అని చెప్పి
ఆ మాటలు ప్రకటిస్తూ ఉంటే వారికి నచ్చేది కాదనమాట. నచ్చేది కాదు. ఎందుకు నచ్చేది కాదంటే, మా దేశం నుంచి వెళ్ళగొట్టడానికి ఎవడొస్తాడు? మా దేవుడని యెహోవా మాకు తోడుగున్నాడు కదా. మా పితృడైన వాడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు కదా, 430 సంవత్సరాల తర్వాత ఈ దేశమునకు మమ్మల్ని తీసుకుని వస్తానని చెప్పాడు. ఇది పాలు తేనెలు ప్రవహించే దేశము, ఇది ఎప్పటికీ కూడా తరతరముల వరకు కూడా మాకు స్వదేశముగానే ఉంటుంది, కానీ మేము ఇక్కడి నుంచి ఎక్కడికి కూడా త్రోసివేయబడమని చెప్పేసి వారు ఏ ప్రవక్త మాట వినలేదు. దేవుడు ఎప్పుడు ఎందుకు మాట్లాడతాడంటే, మన ఆలోచనలు సరిలేనప్పుడు, మన యొక్క క్రియలు సరిలేనప్పుడు, మన బుద్ధి సరిలేనప్పుడు మన సరి చేయడానికి ఆయన ఏం చేస్తాడంటే తన వాక్కును పంపుతాడు అన్నమాట. తన వాక్కును పంపుతాడు. ఆ వాక్కును మనము విన్నప్పుడు మన యొక్క బ్రతుకును సరి చేసుకుంటే మన మీద ఉన్న ఆశీర్వాదము ఇంకా కొనసాగుతుంది. కాదు అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తే దేవుడు చెప్పినట్లుగా ఏమవుతుందన్నమాట, ఏదైతే చేస్తా అని చెప్పాడో అది ఆయన చేస్తాడన్నమాట. ఇక్కడ మనం గమనించినప్పుడు నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని చివరి ప్రవక్త ఉన్నటువంటి బరకియ కుమారుడైనటువంటి జకర్యా వరకు, జకర్యా గ్రంథం మొదటి వచనం చెప్తాడు, దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవాకు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బరకియా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఈ జకర్యా ఎవరన్నమాట? బరకియా కుమారుడు. హల్లెలూయా. అంటే ఈయన వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చారన్నమాట, రాళ్లతో కొడతా వచ్చారు, కొంతమందిని చంపుతూ వచ్చారు. ఎందుకు కొడతా వచ్చారు, ఎందుకు చంపుతూ వచ్చారంటే, ఉన్నది ఉన్నట్టుగా వారు ఏం చేస్తున్నమాట, దేవుని మాటను వారికి ప్రకటిస్తాను. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నప్పుడు వారు దాన్ని సహించుకోలేకపోయారు. ఈరోజు కూడా ఏదైనా ప్రాఫిటికల్ గిఫ్ట్ ఉండి ఎవరైనా ప్రవక్త మన సంఘానికి వచ్చి మన గురించి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తే ఎంతమంది ముఖాల్లో సంతోషంగా ఉంటాయా? ఎలా చూడాలా? సంతోషంగా ఉంటాయా, దుఃఖంగా ఉంటాయా? అది అబద్ధ ప్రవక్త వచ్చి మన గురించి పొగిడేస్తూ దీవించేస్తూ రకరకాల మాటలన్నీ కూడా మనల్ని ఘనపరిచే విధంగా చెప్పేశాడు అనుకో, అప్పుడు ఎలా ఉంటాయి? 1000 volts బల్బు లాగా వెలిగిపోతూ ఉంటాయి అన్నమాట. అబద్ధమైనా కూడా మన చెవులకి ఎలా ఉంటుంది అన్నమాట. అందుకే మన దురద చెవులు అన్నాడు దేవుడు. దురదంతా తీరిపోవాలంటే ఇలాంటి అబద్ధ ప్రవక్త వచ్చి అబద్ధాన్ని చెప్పాలి. అహాబుకి అబద్ధ ప్రవక్తలు 450 మంది ఏం చెప్పారన్నమాట, నువ్వు యుద్ధానికి వెళ్ళు, నీ ముందు ఎవడు నిలబడ్డావు, వెళ్ళు అని అంటే మనవాడు అసలు పులిలా తయారైపోయాడు. అయితే యెహోషాపాతు వచ్చి అంటున్నాడు, ఈ 450 మంది కాదు, యెహోవా ప్రవక్తల్లో ఎవడైనా ఉన్నాడా అంటే మికా వచ్చి రాగానే చెప్తున్నాడు, నువ్వు యుద్ధానికి వెళ్తే చచ్చిపోతావురా అన్నాడు. అంతే, మనోడు ముఖం మారిపోయాడు. ఉన్నదే చెప్పాడు, ఖచ్చితంగా యుద్ధానికి వెళ్తే నువ్వు తిరిగి రావు, ఇదిగో నీతో పాటు యెహోషాపాతు వస్తే కనుక యెహోషాపాతు యుద్ధం నుంచి తిరిగి వస్తాడేమో, కానీ అహాబు నీవు యుద్ధానికి వెళ్తే కనుక ఖచ్చితంగా నువ్వు తిరిగి రావు అని చెప్పేసి అంటే ఈయన గారు వేషం మార్చుకుని వెళ్ళాడు, వస్త్రధార మార్చుకుని వెళ్ళాడు, రాజులాగా కాకుండా ఒక సైనికుడిలా వెళ్ళాడు. సైనికుడిలా వెళ్ళినా కూడా మరణము అతన్ని విడిచిపెట్టలే. దేవుని యొక్క వాక్కు ఏదైతే మికా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చాడో అది నెరవేర్చబడింది. అబద్ధము 100 మంది చెప్తే అది నిజమైపోతాం, నిజం ఒక్కడు చెప్పినా కూడా అది నిజమే. పెద్దలు అంటారు అబద్ధం అంట ఒక ఎండాకులాగా త్వరగా వెళ్ళిపోతుంది అంట. ఎండాకు ఏం చేస్తుంది? గాలిస్తే గాలిస్తే అటు వెళ్ళిపోతుంది టకటక. అది పచ్చాక వెళ్తుందా? వెళ్దాం. అబద్ధము త్వరగా వెళ్తుంది జనాల్లోకి, కానీ నిజం అనేది నిలకడగా వస్తుంది. 450 మంది అబద్ధాన్ని ప్రకటిస్తే రాజు చాలా ధైర్యంగా నిలబడ్డాడు.
నిజాన్ని ప్రకటించి దేవుని సేవకుడైనటువంటి దేవుని ప్రవక్త అయినటువంటి మికా వచ్చి నిజాన్ని ప్రకటించినప్పుడు దాన్ని స్వీకరించలేకపోయాడు. దేని యొక్క వాక్కు అలాంటిది. మనము స్వీకరించడానికి అది కొంచెం చేదుగా ఉంటుంది. దేవుడు తన ప్రవక్తకి ఒక పుస్తకాన్ని ఇచ్చి నవ్వులుతున్నప్పుడు అది నోటికి ఎలాగుందనమాట, చేదుగా ఉంది. కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత అది ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని అనంతమైన జ్ఞానం చేత మనం నింపేదిగా ఉంటుంది. మొదట మనకి అది ఇండైజెస్ట్గా ఉంటుంది, కానీ తీసుకుంటే కనుక మనకి చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమనంటే ప్రవక్తలను చంపుచును. ఏం చేస్తూ వచ్చిందంటే ఇది ప్రవక్తలను చంపుతూ వచ్చిందంట. ప్రవక్తలను ఎందుకు చంపుతూ వచ్చిందంటే, ఎదుగో ప్రవక్త జరగబోయే ఆ చేదుకరమైనటువంటి విషయాలను ఉన్నది ఉన్నట్టుగా వారు చెప్తూ వచ్చారు కనుక ఇర్మియా అంటాడు 2వ అధ్యాయం 29వ వచనంలో, మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదని యెహోవా అడుగుచున్నాడు. నేను మీ పిల్లలను అతము చీట వ్యర్థమై వారు శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహములే మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నటువంటి దేవుని సేవకులను, దేవుని ప్రవక్తులను, దేవుని యాజకులను చంపే లోకముగానే ఈ లోకమంతా కూడా ఉంది. ఆనాడు ఇశ్రాయేలు చంపారు, ఈనాడు మరి అదే వారసత్వాన్ని దేశాలన్నీ కూడా తీసుకుని ఏం చేస్తానన్నమాట, దేవునికి సేవకులను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నప్పుడు ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే మనల్ని కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని ఎద్దకు వెళ్ళాలి నాయన. ఆ సృష్టికర్త ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆయనే మనకు తండ్రి దేవునికి ఒక వారధిగా, ఒక మార్గమై ఈ లోకానికి వచ్చాడయ్యా, ఆయన నమ్మండి అయ్యా అని చెప్పినందుకు అది ఈ లోకంలో ఉన్నటువంటి చాలా మందికి ఏమవట్లేదు అనమాట, డైజెస్ట్ కావట్లేదు, అంగీకరించడానికి సిద్ధంగా లేరు. దానిని బట్టే ఈ రోజున అనేకులు ఇంకను ఏం చేస్తున్నారన్నమాట, చంపుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు, హింసిస్తూనే ఉన్నారు. ఎవరిని? దేవుని చేత పంపబడినటువంటి సేవకులను. హల్లెలూయా, హల్లెలూయా. యాక్ట్స్ చాప్టర్ 7:52లో చెప్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 7:52, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు అప్పగించి హత్య చేసిన వారైతే. ఈ మాట యవనస్తుడైనటువంటి స్టీఫెన్ చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది, అర్థమవుతుందని చేతులు ఎత్తండి. చాలా మందికి అర్థం కావట్లేదు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఉండండమ్మ కాసేపు. ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండండి కాసేపు. అంటే మీ మనసు, మీ ఆలోచన అంతా కూడా ఎక్కడ ఉండాలన్నమాట, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే కొద్దిగా అయినా మన బుర్రలోకి దేవుని యొక్క మాటలు వెళ్తాయి. మాటలు మన బుర్రలోకి వెళ్తే కొంచెం హృదయంలో స్టోర్ అవుతాయి అన్నమాట. హృదయంలో స్టోర్ అవుతే ఈ శరీరము ఏం చేస్తుంది అన్నమాట, ఆ మాట ప్రకారము కొంచెం నడవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. స్టీఫెన్ ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపక ఉండిరి. ప్రతి ఒక్కరిని కూడా హింసిస్తానే వచ్చారు మీ పితరులు. ఎవరిని చంపకోకుండా వదిలేశారంటే, చాలా మందిని చంపకోకుండా వదలలేదు. చాలా మందిని చంపుతూ వచ్చారు, చాలా మందిని హింసిస్తూ వచ్చారు, చాలా మందిని హెలివేస్తూ వచ్చారు. మీరు చేసే దుర్మార్గపు క్రియల వల్ల మిమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తును కూడా మీరు ఆయనను అప్పగించి చంపేస్తారయ్యా అని చెప్పేసి మరి స్టీఫెన్ చెప్తూ ఉన్నాడు అన్నమాట. 1 తెస్సలోనికి రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 15 వచనం చెప్తాడు. ఈ మాట అందరూ కూడా తీసి చదవండమ్మా.
ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చాను. ఏం చేస్తూ వచ్చారంటే ఆ యూదులంట ఎల్లప్పుడూ ఏం చేస్తూ వచ్చారంట? ఆ పాపము ఏం చేస్తూ వచ్చారు? ఆ యూదులు తమ పాపములని ఎల్లప్పుడూ సంపూర్తి చేయటకే, అది సంపూర్తి చేయటకే. ఎవరి ద్వారా సంపూర్తి చేశారు వీళ్ళు? ఎవరి ద్వారా సంపూర్తి చేశారు? అక్కడ కనిపిస్తుంది కదా. ఎవరి ద్వారా సంపూర్తి అయ్యింది? యేసుక్రీస్తుని చంపుట ద్వారా. ఈ మాట మీకు అర్థమైతే వెంటనే సువార్తల్లో ఒక మాట గుర్తురా. ఈ మాట మీకు అర్థమైతే సువార్తల్లో ఒక మాట మీకు గుర్తు రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానం గుర్తు రావాలి. అది హల్లెలూయా. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటని దేనికి ఇచ్చాడంట? కాపులికి ఇచ్చాడు. కాపులికి ఇచ్చి తన యొక్క ఫలాన్ని తీసుకోవడానికి మొదట కొంతమందిని పంపించాడు ఆయన. పంపిస్తే ఏం చేస్తారు వీళ్ళు? కొట్టి తిరిగి పంపించారు. తర్వాత కొంతమందిని పంపిస్తే ఏం చేస్తారన్నమాట? అందులో కొంతమందిని చంపి కొంతమందిని కొట్టి పంపించారు. అయితే నా కుమారుని గౌరవిస్తారేమని చెప్పేసి ఏం చేస్తారనమాట? తన కుమారుని పంపితే వారు ఏం చేస్తారనమాట? ఈ కుమారుడు వారసుడు గనక వీళ్ళు చంపేస్తే ఇక ఈ తోట మనదవుతుంది అని చెప్పేసి ఆ కుమారుని ఏం చేస్తారన్నమాట? వాళ్ళు చంపేశారు. తోట వెలుపలకి తీసుకుని వెళ్ళి మనందరి పాపాల నిమిత్తము ఆయన వెలుపల, ఊరి వెలుపల ఆయన మనందరి పాపం నిమిత్తము ఆయన మన కొరకు చంపివేయబడ్డాడు. ఆయన మన కొరకు చంపివేయబడ్డాడు. ఆయన చదువుతారా? మత్తయి సువార్త 21:35, 21:35. ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదురు అనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపాను. ఆయనను ఆ కాపులు కుమారుని చూసి ఇతడు వారసుడు, ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకుని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపారు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, మీరు ఎప్పుడు పాపం చేసేవాళ్ళే. ఎవరో? యూదులు. మీరు ఎప్పుడు కూడా పాపం చేసేవాళ్ళే. మీ పాపము సంపూర్తి చేయడానికి ఆ యేసుక్రీస్తుని, మిమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి, మిమ్మల్ని కాపాడడానికి వచ్చినటువంటి, మీ పాపములు పరిహరించడానికి వచ్చినటువంటి ఆ క్రీస్తుని కూడా మీరేం చేస్తారన్నమాట? మీ స్వార్థము చేత ఆయనను ఊరు వెలుపల మీరు చంపేస్తారా? మీరు చంపేశారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను చాలా విషయాల్లో దేవుడు మనల్ని సరిచేయడానికి మనతో మాట్లాడుతుంటాడు. మనము వాటిని చంపడానికి బదులుగా వీటిని, దేవునికి విరుద్ధమైన వాటిని ఆ వాక్కు ద్వారా చంపడానికి బదులుగా మనము ఆ వాక్కినే నిర్లక్ష్యం చేస్తాం. ఆ వాక్కినే పఠించుకోము. వింటాము కానీ ఒకసారి విని వెంటనే విడిచిపెట్టేసే వారము ఉండిపోతున్నాం. కానీ ఆ వాక్కు ద్వారా మన బ్రతుకును సరి చూసుకోలేకపోతున్నాం అన్నమాట. ఇక్కడ ఆ కుమారుని ఎందుకు పంపాడంటే, ఆ కుమారునైనా వీరు సన్మానిస్తారేమో, ఆ కుమారునైనా వీరు గౌరవిస్తారేమో,
ఆ కుమారుడితోటైనా తనకి రావాల్సినటువంటి ఫలాన్ని తీసుకుని వచ్చేటట్లుగా వారు ఇస్తారేమో అని చెప్పేసి దేవుడు ఆశించాడంట. ఆశిస్తే ఏం జరిగిందనమాట? నిరాశే ఎదురైంది. హల్లెలూయా. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తారు, 5వ అధ్యాయము 11వ మాట, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను అంటే పూర్వం నుంచి వీళ్ళు ఏం చేస్తూ వచ్చారన్నమాట? ప్రవక్తలను హింసిస్తాను వచ్చారు, చంపుతాను వచ్చారు, రాళ్లతో తరుముతాను వచ్చారు అన్నమాట. ఎందుకు హింసించారు, ఎందుకు చంపారు, ఎందుకు తరిమేశారు అంటే వారి బ్రతుకును సరిచేయడానికి దేవుడు మాట్లాడినందుకు, ఉన్నది ఉన్నట్లుగా నువ్వు వెదవరా అంటే ఎదవని చెప్పినందుకు అనమాట. నువ్వు ఎదవరా అంటే ఎదవని చెప్పినందుకు అనమాట. అంటే దేవుని యొక్క మాట ఎలా ఉంటుందంటే మొహమాటం లేక నిర్మోహమాటంగా ఆయన మాట్లాడతాడు. ఆయన ప్రవక్తలను పరిసయ్యులు కానీ సద్దుకేయులు కానీ ఎవరిని కూడా ఆయన లెక్క చేయకోకుండా తన యొక్క బోధ ఏంటనేది వారికి వినిపించడం అనేది జరిగింది. ఎందుకు చెప్తాడు? ఒక అధ్యాయం అంతా చెప్తాడు. ఏమనంటే చదవండి మాటలు. 23వ అధ్యాయంలో ఏంటంట, ఏమని పిలుస్తున్నాడు వాళ్ళని? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయ్యుదురు, మీరందులో ప్రవేశించి వారిని. అదనమాట. ఈరోజు నేను కాకమ్మ కౌరులు చెప్తా ఉంటే సంఘంలో చాలా మందికి చాలా బాగుంటుంది. హల్లెలూయా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. అయితే ఈ ఎంటర్టైన్ చేసేవాడు, ఎంటర్టైన్మెంట్ అనుభవించేవాడు ఇద్దరు కూడా ఏమవుతారన్నమాట? ఇద్దరు పరలోక రాజ్యానికి పోరు. ఎందుకంటే దేవుడు ఆశిస్తుంది అది కాదు. దేవుడు ఆశిస్తుంది ఏంటంటే ప్రతి వారము ప్రతిరోజు కూడా మనలో నూతన స్వభావము రావాలని, నూతనత్వాన్ని స్వతంత్రించుకోవాలని, దేవునికి సమీపముగా రావాలని, దేవుని ఆలోచన తగినట్లుగా మన యొక్క ఆలోచన, మన బుద్ధి, మన యొక్క క్రియలు మార్పు చెంది దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు. ఈ ఆశదారులైనటువంటి పరిసయ్యులు, సద్దుకేయులు వీరందరూ కూడా ఎలాంటి వారంటే వీరు ప్రవేశించరు, వీరవాన్ని. అందుకే నువ్వు కూడా సామెత వచ్చింది, అమ్మ పెట్టదు అడుక్కునేది. చెప్పండి అమ్మ వచ్చిన సామెత కూడా. హల్లెలూయా. మీరు ఆ డాష్ని ఫిల్ చేస్తారామని చెప్పేసి అనుకుంటానా? ఆ డాష్ కూడా నువ్వే ఫిల్ చేసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ వారి యొక్క ఆలోచన, వారి యొక్క క్రియలన్నీ కూడా ఎలాగున్నాయంటే వారు భక్తిపూర్వకంగా ఉండరు, భక్తిగా ఉండే వాళ్ళని ఉంటారు అన్నమాట. యూదులు అలాగే చేస్తూ వచ్చారు. యూదులంట వారి పాపమును సంపూర్తి చేయడానికి యేసుక్రీస్తుని చంపిన తర్వాత ఇదిగో ఆయన ప్రకటించడానికి వెళ్ళినటువంటి వారిని హింసిస్తూ వచ్చారంట, కొడుతూ వచ్చారంట, చంపుతూ వచ్చారంట. సరే వీళ్ళు మన మాట వినరు, అన్య జనుల దగ్గరికైనా వెళ్దామంటే జనుల దగ్గరికి కూడా వెళ్ళకోకుండా చేస్తారంట. ఇప్పుడు మన దేశంలో కూడా జరిగేది అదే కదా. ఇప్పుడు మిషనరీలు వచ్చి ఎవరినో బాగు చేసి ఎవరికో సువార్త చెప్పి వాడి జీవితాన్ని బాగు చేస్తే ఇప్పుడు నువ్వు అందులో ఉండటానికి వీల్లేదు, నువ్వు క్రైస్తవుడు ఉండటానికి వీలేదు. పోని వీళ్ళ దగ్గరికైనా చేర్చుకుంటారంటే నువ్వు అక్కడికి రావద్దు, ఇక్కడికి రావద్దు, ఎప్పటికీ కూడా నువ్వు అంటరాని వాడుగా నువ్వు అలాగే చచ్చిపోరా అని చెప్పేసి అని లోకంగా ఉందా లేదా? ఇండియాలో ఉంది. సేమ్ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వచ్చిందనమాట ఇది? మన పితృలైనటువంటి మంచి ట్రైబ్ అది, 12 ట్రైబ్స్. నిజంగా వాళ్ళు అనకూడదు కానీ పచ్చి దుర్మార్గము కలిగినటువంటి ట్రైబ్గా ఉన్నారు కనుకనే వాళ్ళని దేవుడు మార్చుకోవడానికి ఆ ట్రైబ్లోనే వచ్చాడు. ఎక్కడ దేవుని మీద తిరుగుబాటు చేయలేదంటే అన్ని చోట్ల తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. ఎక్కడ దేవునికి ఆలోచన తగినట్లుగా
ప్రవర్తించలేదు వాళ్ళు. చాలా మెజారిటీ పీపుల్, ఎక్కడో కొంతమంది మాత్రమే దేవుని యొక్క ఆలోచన తగినట్లుగా ప్రవర్తించారు. 20 లక్షల మందిలో ఇద్దరు దేవుని యొక్క మాటకు విశ్వాసం ఉంచారు, విధేయత చూపించారు. వారు మాత్రమే కానాను దేశంలో అడుగుపెట్టారు. అలాంటి ట్రైబ్గా ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క క్రియలను ఈ రోజున సర్వలోకము కూడా ఏం చేసుకుందో తెలుసా? అడాప్ట్ చేసుకొని నువ్వు అలా ఉండటానికి వీలేదు, నువ్వు మాలాగా మారడానికి వీలేదు, నువ్వెందుకు పనికి రాకుండా నువ్వు అలాగే ఉండిపో అనే విధంగా జడ్జిమెంట్ చేస్తుంది ఈ రోజున లోకం అలాగా ఉంది. ఈ నిజాన్ని ప్రకటించడానికి చాలామంది సావుకులు కూడా ధైర్యం ఉండదు. నేను చెప్తున్నాను, చాలామంది చెప్పరు. చెప్తే ఏమవుతుందంటే సంఘంలో చాలా రకాల మనుషులు ఉంటారు, చాలా రకాల కమ్యూనిటీని వస్తారు. కొంతమంది అట్ అవుతారు, కొంతమంది ఫట్ అవుతారు, కొంతమంది అవుతారు. దీన్ని ఆలోచించేసి నిజాన్ని నిర్భయంగా చెప్పుకోకుండా ఉంటే రేపొద్దున్న దేవుని దగ్గర ఆ సేవకుడికి ఏముండదనమాట? విలువ ఉండదు, ప్రాధాన్యత ఉండదు. దేవుడు ఏదైతే ప్రకటించి చెప్తున్నాడో అది ప్రకటించడానికి ఈ లోకానికి దేవుని చేత పంపబడిన వారు, దేవుని చేత అపాయింట్ చేయబడిన వారు. మనుషులకి భయపడితే నిజాన్ని మనము ప్రకటించలేం. ఈరోజు లోకం అలాగ ఉంది. ఈ రోజునే కాదు, ఆ రోజున కూడా అలాగ ఉంది. మీరు తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో నేను చెప్పినటువంటి ఆ మాట, ఇందాక చదివించిన ఆ మాట మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడ వారి ఆలోచన విధానం ఎలాగుందంటే, అన్ని జనులు కూడా నువ్వు స్వాత ప్రకటించడానికి వీల్లేదు. నువ్వు మారకపోతే, నువ్వు వినకపోతే నువ్వెవడు ఆపడానికి? వాళ్ళు చెప్పుకోకుండా ఈరోజు నీ ఇంటికి రావట్లేదు, వాళ్ళు నీకు చెప్పట్లేదు, ఎవరిగా చెప్తున్నారు? వాళ్ళు చెప్పేటప్పుడు నీకెందుకు నొప్పి? నువ్వు విన్నప్పుడు నువ్వు పాడైపో, నువ్వు నాశనమైపో, నువ్వు నిత్య నరకానికి నువ్వు పోతానంటే పో. కానీ ఇతరులకు చెప్పేటప్పుడు ఆపడానికి నువ్వెవడవే? వాళ్ళేమో నీకు పుట్టిన వాళ్ళు నీకు రక్త సంబంధులా? ఈ రోజున అలాంటి యాటిట్యూడ్ తోటి ఉన్నటువంటి జనాలు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి, చదువుతున్నటువంటి ప్రియమైన సహోదరుడు అని చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నీ బుద్ధి మారకపోతే నువ్వు కూడా వాళ్ళు ఒకటి వాడిగా అయిపోతావు. ఒకరోజు నీవు కూడా విడిచిపెట్టబడతావు, నీవు కూడా నిత్య నరకాగ్నిగా పోతావు. అలా పోకుండా ఉండటానికి దేవుడు తన శరీరంలో ఒక అవయవగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక కమ్యూనిటీగా మనం వచ్చినప్పుడు మనలో ఒక ఐక్యత రావాలి, మనలో ఒక యూనిటీ రావాలి, మనలో ఒక ప్రేమ రావాలి. మనం ఎలా మారిపోవాలంటే దేవుని యొక్క శరీరంలోని ఒక అవయవగా నువ్వు మారిపోయి నీ సహోదరుని కొరకు నువ్వు ఏదైనా త్యాగం చేయడానికి వెనుకాడనటువంటి దేవుని యొక్క బిడ్డగా నువ్వు మారా. దేవుడు ఆశిస్తుంది అదే. ఆయన ఎందుకు అంత త్యాగం చేశాడంటే సమస్త లోకమంతటికి కూడా ఆయన రక్షకుడుగా మారాడు. ఆయన యూదులకి మాత్రమే కాదు, ఇశ్రాయేలుకు ఉన్న 12 గోత్రాలకి మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి జనులకు మాత్రమే కాదు, సమస్తమైన లోకానికి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన కుల మతం అనేది చూడకోకుండా, ఆయన ప్రాంతం అనేది చూడకోకుండా ప్రతి మానవుని కొరకు ఆయన తన విలువైన రక్తాన్ని ఆయన వెలగా చెల్లించాడు. ఈ రోజున ఆ రక్తాన్ని మనం తీసుకుంటూ, ఆ శరీరాన్ని తీసుకుంటూ మనలో ఇంకా అలాంటి స్వభావాన్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటే దేవునికి శరీరం అంట ఇంకా హింసింపబడుతుందంట. అలాంటి పరిస్థితికి దిగజార్చేస్తారు ఈ రోజున సమాజం అంతా కూడా. మరి దేవుడు చూసినప్పుడు చాలా చాలా దుఃఖపడే విధముగా మారిపోయింది. మొదటి రాజుల గ్రంథంలో 18:4 చెప్తాడు, ఏజబేల్ అంట యెహోవా ప్రవక్త నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వాడిని పోషించాడంట. ఎవరు ఈ వ్యక్తి? ఒబద్య. అంటే ఆనాడున్నటువంటి రాజులు సైతం కూడా ఏం చేస్తూ వచ్చారన్నమాట? ప్రవక్తలను చంపుతూ వచ్చారు. ఆనాటి రాజులు చంపుతూ వచ్చారు. ఆనాటి దొంగ ప్రవక్తులు, అబద్ధ ప్రవక్తులు, నిజమైన ప్రవక్తులను చంపుతూ వచ్చారు. ఆనాడు ఇదిగో నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తున్నటువంటి దేవుని ప్రవక్తులను చంపడానికి యాజకులు, ప్రవక్తులు, ఇశ్రాయేలు యొక్క
ప్రజలు అందరూ కూడా పనిచేస్తారు. ఇంకా మనం చదివితే ఇర్మియా చెప్తాడు ఈ మాటలని, 26వ అధ్యాయంలో చెప్తాడు. 26వ అధ్యాయం 7 నుంచి మనం చదివితే ఏమంటాడు ఇక్కడ, ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులను ప్రవక్తులను ప్రజలందరూ వినిరి. జనులకందరికీ ప్రకటింపవలె యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటి అతడు పలికి సాలించిన తరువాత యాజకులను ప్రవక్తులను జనులందరూ అతని పట్టుకొని నీవు మరణ శిక్ష నొందక తప్పు. ఎవరు ఈ మాట చెప్పేది? యాజకులు, ప్రవక్తులు, జనులు. వీరి పేరుకు మాత్రమే యాజకులు, వీరి పేరుకు మాత్రమే ప్రవక్తులు, వీరి పేరుకు మాత్రమే దేవుని ప్రజలు. కానీ దేవుని యొక్క మాటను స్వీకరించేవారు ఉన్నారా? దేవుని మాటను అంగీకరించేవారు ఉన్నారా? దేవుని యొక్క మాటను విని వారు బుద్ధిని మార్చుకునేవారు ఉన్నారా అంటే లేరు. సమాజం అంత ఇదిగా చెడిపోయింది. ఎందుకు చెడిపోయిందంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్ల కానీ దేవుని పట్ల కానీ ఒక మంచి సదుద్దేశం వారికి లేదు. లోకంలో జనులు దేనిని చూచి ఆనందిస్తున్నారో, దేని సహవాసములో వారు లోకంలో బాగా సంతోషంతో ప్రజలతో గడుపుతున్నారో దానిని కోరుకునేవారు ఉన్నారు. అంతేగాని దానికి వేరుగా ఉండి దేవునికి దగ్గర అవుదామనే ఆలోచన లేదు. ఆలోచన లేకపోవటాన్ని బట్టే వారు దేవునితో సహవాసంలోనికి రండి రా బాబు, దేవుని యొక్క మాట వినండి రా బాబు, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోండి రా అని చెప్పేసి ఇర్మియా కన్నీరు కార్చి ప్రకటిస్తూ ఉంటే ఆ ఇర్మియాను పట్టుకొని ఏం చేస్తానమాట, నువ్వు చచ్చిపోవాల్సిందే, నీవు మరణ శిక్షకు పాత్రుడు, నీవు మరణ శిక్షకు పాత్రుడు అని. ఈ రోజున ప్రపంచమందంతటా కూడా క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలాగుందో తెలుసా? ఇర్మియా లాంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నా. ఇర్మియా లాంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగా ఉంది. ఎందుకు అంటే ఇర్మియా లాగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఏ సావుకుని కూడా సహించలేదు లోకం. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఖచ్చితంగా అదే జరిగిస్తాడు. జకరియా చెప్తాడు 1వ అధ్యాయం 4వ వచనంలో, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. ఏమంటున్నాడు అక్కడ? మీరు మీ పితరుల వంటి వారే ఉండొద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా. మీ పితరుల వంటి వారుగా మీరు ఉండొద్దు. మన పితరుల వంటి వారుగా ఉండకూడదు. ఎందుకంటే మన పితరులకు చాలా చాలా తక్కువ జ్ఞానము ఎందులో అంటే బైబిల్. వారు చదువుకున్నవారు ఉండొచ్చు, చదువుకునేటువంటి వారు ఉండొచ్చు, వారు ప్రభుని తెలుసుకున్న వారే ఉండొచ్చు, లేదా తెలుసుకున్నటువంటి వారు ఉండొచ్చు, వారు విన్నా కూడా వినటువంటి వారు ఉండొచ్చు. అందుకే దేవుడు ఏంటంటే యెహోవా ఏం చెప్తున్నారు, మీరు మీ పితరుల వంటి వారే ఉండొద్దు. మీరు వింటున్నారు, మీరు చూస్తున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మీరు వారి వలె ఉండి నాశనం కావద్దు. వారు వినలేదు దేవుని యొక్క మాట, మీరు వినండి. వారు చూడలేదు దేవుని యొక్క కార్యాలు, మీరు చూస్తున్నారు. వారికి ఎక్స్పీరియన్స్ లేదు వారికి, కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక అనుభవం ఉంది. దేవుడు ఎలాంటి అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు. చూచి విని అనుభవించిన తర్వాత కూడా లోకస్తుల వలె, అజ్ఞానుల వలె, విగ్రహారాధకుల వలె నువ్వు ఆలోచన చేస్తే అట్టి విధంగా మారిపోయిన తర్వాత వాడి నూతన పరుచుట అనేది అసాధ్యం. స్వాభావికముగా మనం అన్నీ కూడా రుచి చూసి తెలుసుకున్న తర్వాత ఇంకా అన్ని చిల్లవలే ఏదో తగ్గిపోయింది, ఏదో దొరకలేదు ప్రభు యొద్ద అని చెప్పేసి మరలా వెను తిరిగిపోతే నీ మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఇంకా దారుణంగా అవుతుంది. ఆ తర్వాత అయ్యో అని చెప్పేసి నువ్వు కన్నీరు కాచినా కూడా ప్రయోజనము ఉండదు. ఎందుకు ఉండదంటే సామెతల్లో ఈ మాట చెప్తాడు. 1వ అధ్యాయము 24 చదువుతారు ఒకసారి. 1వ అధ్యాయము, నేను పిలువగా మీరు వినకపోతే
నా చెయ్యి చాపగా ఎవడునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసితిరి, నీ గద్దింపక లోపడకపోతుంది. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయం మీ మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాపించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గుచ్చి మొర్రపెట్టెదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికినను కానీ వారికి నేను కనబడుకుందాను. శ్రద్ధగా నువ్వు వెతికినా కానీ, నువ్వు వేడ్చి కన్నీరు కాచాని వైపు తిరిగినా కానీ నీకు ఇచ్చిన సమయము అయిపోయాను. నీకు ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత నువ్వు కన్నీరు కాచినా కూడా ఏముండదు అనమాట, ప్రయోజనం ఉండదు. నోవాహు సమయంలో మోర్ దెన్ 120 years దేవుడు వారికి సమయాన్ని ఇచ్చాడు. నోవాహు వాడు తయారు చేయడానికి చాలా సమయం ఇచ్చాడు. ఆ సమయంలో వాడు తయారు చేస్తున్నప్పుడు చాలా సమయం పట్టింది వారికి. ఎందుకు సమయం పట్టిందంటే, ఈ రోజున మోడర్న్ డేస్లో ఎంత ఎక్విప్మెంట్ ఉన్నా కూడా మనకి ఒక వాడ తయారవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని నెలలైనా పడుతుంది కనీసం. ఆనాడు ఆ చెట్లన్నీ కూడా ఈ మాన్యువల్ కానీ నరుక్కుని తీసుకుని రావాలి. వాటిని ఒక చావ దేరిపోయినట్లుగా నీటిలో నానబెట్టాలి, ఎండబెట్టాలి. ఇవన్నీ చేసి దాన్ని ఒక షేప్లోనికి తీసుకుని వచ్చి చేయాలంటే ముగ్గురు మగవాళ్ళు. నోవాహుతో కలిపితే 4. ఆయన ముసలోడు, ఆయన చెప్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనమాట, నరుకుని తీసుకొస్తారు, ఆయన డిజైన్ చేస్తూ ఉంటాడు. ఈ నలుగురు ఆడవాళ్ళు 8 మంది కలిపి ఎంతవరకు చేయగలరు ఆలోచించండి. అన్ని సంవత్సరముల కాలము ఈయన సిద్ధం చేస్తున్నప్పుడల్లా ఎవడో వస్తాడో, నోవాహు ఏం చేస్తున్నావు అంటాడు. అని చెప్తాడన్నమాట. ఏమనంటే, దేవుడు ఈ భూమిపైకి ఒక వర్షాన్ని తీసుకుని రాబోతున్నాడు, జలప్రళయాన్ని తీసుకుని రాబోతున్నాడు. ఆకాశ స్తూములు ఇప్పబడతాయంట, భూమిలోటువంటి జలధారలన్నీ కూడా పైకి పొర్లుతాయంట, ఈ భూమి అంతా కూడా నీళ్ళతో నిండిపోతుందంట అని చెప్పండి. ఒరే పిచ్చోడా, ఈ కార్యం ఎక్కడ జరిగిద్దా, ఇప్పటి వరకు మనకి వర్షమే తెలియదు అని చెప్పి ఎక్కిరిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, అపహాసం చేస్తూ ఉన్నారు. రక్షణ గురించినటువంటి సువార్త ప్రకటిస్తే హేళన చేస్తూ ఉన్నారు, అపహాసం చేస్తున్నారు. ఆ రోజు వచ్చింది. దేవుడు ముందుగానే తెలుసుకొని 6 రోజులు ముందు పంపించాడు. ఎందులోకి 1 వారం రోజుల ముందు పంపించాడు. 1 వారం రోజుల తర్వాత చక్కగా మొబ్బేసుకుంటూ వచ్చిందనమాట. ఏంట్రా ఈరోజు వెరైటీగా కనబడుతుంది ఆకాశం అనుకున్నా. దేవుడు చెప్పినట్లుగా ఒక్కొక్క చినుకు మొదలైంది. అప్పుడు విశ్వాసం మొదలైంది. మొదలయ్యానే వచ్చారు వాడి దగ్గరికి, కొడతా ఉన్నారు. కీ ఎవరి దగ్గర ఉంది? ఆయన వేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన తలుపులు వేసేసిన 1 వారం రోజుల తర్వాత వర్షం ఆరంభం, ఇమ్మీడియట్గా ఆరంభం. 1 వారం రోజుల తర్వాత వర్షం ఆరంభమైన తర్వాత వచ్చి తలుపు తట్టారు. ఆ తలుపు తట్టిన తీయడానికి అవకాశం లేకుండా ఆ తాళం ఇచ్చి ఎవరి దగ్గర ఉందన్నమాట? దేవుని దగ్గర ఉంది. అందుకే మనకు బుద్ధి రావాలని చెప్పేసి బుద్ధి గల కన్యకల గురించి చెప్పాడు ఆయన. బుద్ధిగల కన్యకుల గురించి చెప్పాడు. బుద్ధిగల కన్యకులు వారు దివిటీలతో పాటు వారు నూనెను కూడా కలిగి ఉన్నారు. ఆ పెండ్లి కుమారుని స్వరం వినగానే మెలకు ఉన్నారు కనుక తలుపు తీయబడగానే వెళ్ళారు. తలుపు వేయబడింది. బుద్ధి లేని కన్యకుల దగ్గర ఏం లేదనమాట, దీపం అయితే ఉంది కానీ నూనె సరిపడినంతగా లేదు. ఆ నూనె లేనందున వాళ్ళు వెళ్ళారు. వచ్చి అయ్యా 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 అంటే నేను తీయా 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 అన్నాడు. ఇదే జరుగుతుంది. మన దేవుని యొక్క మాట వింటూ కూడా విననట్టుగా చెవిటి వారిగా అయిపోతే ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన కూడా చెవిటివాడిగా ఉంటాడు. దేవుని యొక్క కార్యాలు కళ్ళతో చూసి మనం అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన వైపు మనము తిరుక్కోకుండా, కన్నీరు కాచుకోకుండా, మన బ్రతుకును మార్చుకోకుండా ఉంటే ఆయన సన్నిధిలో మన కన్నీరు కాచి రోదన చేసి ఏడుస్తున్నప్పుడు ఆయన ముఖాన్ని తిప్పేసుకుంటాడంట. అంటే మనం కఠినపరుచుకున్న కొలది ఆయన హృదయం ఏమవుతుంది అన్నమాట, కఠినపరచబడదు మనకి అవకాశం ఉన్నప్పుడు. అందుకే కాలము
ఎప్పుడు ఒకేలా ఉండదు. కాలము మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని పోనివ్వకోకుండా దాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగ పరుచుకోవాలి. ఆమోస్ చెప్తాడనమాట 5:24 మాట. కొన్ని మాటలు చదివి ముగించు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయడి, గొప్ప ప్రవాహం వల్లే నీతిని ప్రవహింపనీయుడు అంటాడు. ఆమోస్ 5:24లో ఏమన్నాడు? నీళ్లు పారినట్లుగా. ఏం పారాలంట? న్యాయం పారాలి, న్యాయం జరగాలి. న్యాయం జరుగుతుందా? లోకంలో న్యాయం జరుగుతుందా? పొలిటీషియన్కి అయితే ఒక న్యాయము, పేదోడికి అయితే ఒక న్యాయం. డబ్బు ఉంటే ఒక న్యాయము, డబ్బు లేకపోతే ఒక న్యాయం. డబ్బు లేనివాడు చేస్తే అది ఘోరం, డబ్బు ఉన్నవాడు చేస్తే మహా అయితే కొంచెం చిన్న తప్పు, చిన్న నేరం. న్యాయం లేదు. అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయము జరగట్లా. అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలా. ఇలాంటి కార్యాలన్నీ కూడా ఈ భూమి పైన జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నా తెలుసా? దేవునికి రాకడ ఎంత తొందరగా, మనకి ఎంత దగ్గరగా ఉందో అనడానికి భూమి పైన అక్రమం ఏలుబడి చేస్తుందంట, అన్యాయం ఏలుబడి చేస్తుందంట. మనుషుల్లో సమాధానం ఉండదు. మనుషులందరూ కూడా ఎలా మారిపోతారంటే డబ్బును బట్టి మారిపోతారండి. ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, నీతికి, న్యాయానికి, యథార్థతకు ప్రాధాన్యత. ఇవన్నీ కూడా పెరిగిపోతాయి, ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. ఇవన్నీ పెరిగిపోతున్నాయంటే దేవుని యొక్క రాకడ మనకి సమీపం అవుతుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవడానికి దేవుడు ముందుగానే కొన్ని మనకి ఆయన రాయించి చూడడం అనేది జరిగింది. భూమి పైనసే జరుగుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, అన్యాయం కాదురా బాబు, ఏం పారాలంట? న్యాయము. ఎలా పారాలి? నీళ్లు పారునట్లుగా న్యాయం ఇచ్చారు. మన ఇంట్లో వాడికి ఒక న్యాయము, బయట వాడికి ఒక న్యాయము చేసేవారు. ఎవరికైనా ఒకటే న్యాయం. దేవుడు తన తీర్పు ఎక్కడి నుంచి ఆరంభమవుతుందంటే తన ఇంటిలో నుంచి ఆరంభమవుతుంది, తన సేవకులలో నుంచి ఆరంభమవుతుంది. తన సేవకులకు 2 దెబ్బలు కొడితే మిగతా వాళ్ళకు ఒక దెబ్బ కొడతాడు. అంటే దేవుడు ఎంత న్యాయవంతుడు ఆలోచించాడు. ఆయన తీర్పు చాలా 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 న్యాయం. అందుకే ఆయన సింహాసనానికి నీతి, న్యాయము, యథార్థతే ఆధారమే ఉన్నాయంట. ఆయన అంత న్యాయవంతుడు కనుకనే ఆయన తీర్పు అలా ఉంటుంది. దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తున్నాడు అన్నమాట. నీళ్లు పారినట్లుగా మీరు నీతిని, న్యాయమును జరగనివ్వండి, జరగనివ్వండి. ఇంకా మనం చెప్పినప్పుడు జకర్యా పుస్తకం 1:3 మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు నా తట్టు తిరగండి, మీరు నా తట్టు తిరగండి. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని చెప్తున్నాను. ఆయన ఎన్నో మార్లు వారి తట్టు తిరిగాడు. ఆయన తిరిగి ఆయన రెక్కల చాటుని వారిని భద్రపరచాలని చెప్పేసి తన సేవకులను పంపాడు, ప్రవక్తలను పంపాడు. ఆయనే వచ్చాడు. అయినా కూడా ఆయన మాట కానీ, తన యొక్క ప్రవక్తల మాట కానీ, తన సేవకుల మాట కానీ వినుకోకుండా వారిని ఏం చేస్తూ వచ్చారన్నమాట? వాళ్ళు కొడుతూ వచ్చారు, చంపుతూ వచ్చారు. అని అందుకంటున్నాడు, కోడి తన యొక్క రెక్కల చాటున బిడ్డలను భద్రపరిచే రీతిగా మిమ్మల్ని భద్రపరచాలని ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేశాను, ఎన్నోసార్లు. అంటే మొదటి ప్రవక్త మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆయన ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో, ఆయా జనులతో ఆయన మాట్లాడుతూనే వస్తున్నాడు. ఆయన చేర్చుకోవాలనుకుంటున్నాడు తన యొక్క రెక్కల చాటుగా. 90వ గీతం చెప్తాడు, మహోన్నతిని చోటు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన కాసిన కోట నమ్ముకున్న దేవుడిని యెహోవాను గూర్చి మహోన్నతిని చాటుకి మనము రావాలి. ఆయన చాటుకి మనం వెళ్ళినప్పుడు మనం భద్రపరచబడతాం. ఆయన చాటుకి మనం వెళ్ళినప్పుడు ఈ లోకంలో ఏ శత్రువు కూడా మనను ఏమీ కూడా చేయలేడు. హోషేయ చెప్తాడన్నమాట, ఏమనంటే 14 ఇశ్రాయేలు నీ పాపం చేత నీ కూలితివి గనుక నీ దేవుడు యెహోవా తట్టుకు తిరుగము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ
పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాం, నీవు అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి. ఎడ్లకు బదులుగా ఏమున్నాయంట? మా పెదవులు. దేవుడు ఆశిస్తున్నది మన హృదయపూర్వకముగా మనము దేవుని సన్నిధానానికి వచ్చి మన స్థితిని మనం ఒప్పుకొని కన్నీరు కాచి మన పాపమును ఆయన పరిహరించాలని, మన పాపములను ఆయన క్షమించాలని, మన పాపములను తీసివేసి ఆయన వీపు వెనకాల వేసుకోవాలని చెప్పేసి మనము ప్రాధేయపడి ఆయన అడిగితే గనక ఆయన క్షమించే దేవుడు, మన ఆదరించే దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు, మన బ్రతుకును సరిచేసేవాడు అన్నమాట. ఇక్కడ ఆయన చేర్చుకోవాలని చూస్తున్నప్పుడు మనము ఆయన ఎద్దుకు రావడానికి మనము ఆయన సన్నిధిలో ఎడ్లను కాదు అర్పించాల్సింది, ఇదేనమాట మన పెదవులు, మన యొక్క హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి ఒక బలిగా మనం అర్పించినప్పుడు, అంటే మన హృదయంలో ఎలాంటి పాపం లేకుండా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని కన్నీరు కాచి, ప్రభువా వీటన్నిటిని బట్టి నేను దోషిగా ఉన్నాను, దుర్మార్గుడుగా ఉన్నా, నన్ను క్షమించి నన్ను నీ రెక్కల చోటగా నన్ను చేర్చుకో అని చెప్పేసి మనం అడిగితే గనక ఆయన రెక్కల చోటని ఆయన ఏం చేస్తాడనమాట? భద్రపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుని సన్నిధానమునకు వచ్చిన వారమే. ఆయన సన్నిధిలో మనము ఏం చేయాలన్నమాట? మన యొక్క స్థితిగతులను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. లాస్ట్ అండ్ ఫైనల్ మాట, ఒక్క మాట చదువుకుని మనం ముగించేద్దాం. ఐజియా చాప్టర్ 50:2 చదువుదాం. నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం మీకుండినేలా, నా చెయ్యి విమోచింపలేనంత కొరచేపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? హల్లెలూయా. అని అంటే నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం మీకుండినేలా, నా చెయ్యి విమోచింపలేనంత కొరచైపోయిందా, విడిపించుటకు నాకు శక్తి లేదా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను విడిపించడానికి శక్తిమంతుడాను, నేను విమోచించడానికి శక్తిమంతుడాను, నేను శుద్ధి చేయడానికి శక్తిమంతుడాను, నేను మీకు సమాధానం ఇచ్చేందుకు శక్తిమంతుడాను, నేను మిమ్మలను నా రెక్కల చాటున భద్రపరచుకున్నటకు శక్తిమంతుడాను అని చెప్పేసి ఆయన అంటున్నాను. ఈ రోజున ఆయన యొక్క మాట వింటున్న మనందరం కూడా ఆయన రెక్కల చాటుకు మనం రా. కోడి అంటే తల్లి అయినటువంటి కోడి తన పిల్లల్ని ఎలాగైతే తన ప్రాణము అడ్డుగా వేసి ఎలాగైతే కాపాడుతుందో, అలాగే మనను పాపము నుంచి, ఈ లోక శ్రమ నుంచి, ఇరుకుల నుంచి, అపవాదిక తంత్రము నుంచి మనల్ని కాపాడడానికి ఆయన తన ప్రాణాన్ని అడ్డు పెట్టినటువంటి వాడు, తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు. అర్పించడం మాత్రమే కాదు, ఈనాటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా మనలను కాపాడుచున్నటువంటి దేవుడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నోసార్లు ఈ జీవితం వ్యర్థం అనుకుని ఏదైనా మరి వచ్చి చనిపోతే బాగుండు అనుకున్నటువంటి మనుషులు ఎంతోమంది దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎంతోమంది ఇక చాలే ఈ జీవితం అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది సూసైడ్ చేసుకుందాం అనుకున్నటువంటి థాట్స్ వచ్చినటువంటి ఉండొచ్చు. ఎంతోమంది ఇక చాలే, ఇక యథా జీవితము, చచ్చిపోతే బాగుండు అనుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారితో కూడా దేవుడు మాట్లాడి వారి బ్రతుకులను సరిచేసి వారిని ఇంకను కూడా తన నామ ఘనత కొరకు వాడుకుంటున్నటువంటి వాడే. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా దేవుని యొక్క మాట వింటున్నప్పుడు ఆయన రెక్కల చోటికి రావడానికి, ఆయన ఆలోచనకి తగినట్లుగా బ్రతుకును మార్చుకోవడానికి, ఆయన వాక్కును నీ హృదయంలో చేర్చుకోవడానికి, అలాంటి మరి హృదయము దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమె లేచినట్లయితే అందరూ కూడా హృదయపూర్వకంగా ఒక ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడదాం. గడిచిన వారంలో మనము చేసినట్లుగానే ఈ వారము కూడా మరి అందరూ కూడా ఏకీవించి దేవుని సన్నిధిలో అడుగుదామా? ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. నిత్య నివాసైనటువంటి దేవుని వైపు చూద్దాం. సర్వశక్తి గల దేవుని వైపు మనం చూద్దాం. అత్యున్నతుడిగా ఉన్నటువంటి దేవుని వైపు మనం చూద్దాం. ఇదిగో ఆయన పిలుస్తున్నాడు, నా రెక్కల చోటికి నువ్వు రాగలవా? నిజంగా రావడానికి నీకు సిద్ధ మనసుందా? ఈ మాట నువ్వు చెప్పగలవా?
యేసయ్యా, నువ్వు పిలిస్తే నేను ఎక్కడికైనా రాగలనయ్యా, నేను ఎక్కడికైనా రాగలనయ్యా. ఎందుకంటే నీకంటే ప్రేమగా పిలిచేవారు కానీ, నీకంటే ప్రేమగా ఆదరించేవారు కానీ, నీకంటే ప్రేమగా నా కొరకు బలిగా అర్పింపబడిన వారు కానీ నీకంటే ఎవరు నువ్వు చేయలేరయ్యా. ఎందుకంటే నువ్వొక్కడవే నిన్ను సైతము